సో మనం లాస్ట్లో బ్రౌజర్ మ్యాక్సిమైజ్ చేసాము. దెన్ నువ్వు ఇది టెస్ట్ ఎంజి మ్యావ్ అని జావా దట్స్ ఫైన్. ఇప్పుడు కొంచెం అర్థమైంది వీటిలో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఇక్కడ చూసినట్లయితే టెస్ట్ ఎంజిది దీన్ని తీసుకొని మనం ఏం చేద్దామంటే జావా అది మన సెలీనియం స్క్రిప్ట్స్ డెవలప్ చేద్దాం దీని మీద. టెస్ట్ ఎంజి పైన ఇట్లా ఒక మెథడ్ తీసేసుకున్నా. సో బేసికల్గా దీంట్లోపల ఏంటంటే బిఫోర్ టెస్ట్ అనేది ముందు ఎగ్జిక్యూట్ అవుతుంది బ్రో. దెన్ టెస్ట్ బిఫోర్ టెస్ట్ లో అంటే బిఫోర్ టెస్ట్ అనేది బేసిక్లీ దేనికి యూజ్ చేస్తాం? ఇప్పుడు ఇది ఒక టెస్ట్ ఉంది, ఈ టెస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ముందు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది ప్రీవిక్యూ సైట్ లాగా. ఓకే, బేసికలీ యూజర్ ఐడి పాస్వర్డ్ దాంట్లో పెడతాం. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక వెబ్సైట్లో ఒక డాష్ బోర్డ్, ఒక వెబ్సైట్లో హోమ్ పేజ్లో నువ్వేదో వ్యాలిడేట్ చేయాలి. సో దానికి ప్రీవిక్యూ ఏంటిది? లాగిన్ అవ్వడం. ఓకే, అలాంటివి టెస్ట్ లో వేసేసుకుంటాం. టెస్ట్ లోపల మనకు కావాల్సిన సినారియో చేసుకుంటాం. ఆఫ్టర్ టెస్ట్ లోపల ఏమవుతుంది అంటే ఇప్పుడు ఏమైనా డేటాబేస్ కనెక్షన్లు కానీ ఫైల్స్ కానీ అలాంటివి ఉన్నాయనుకో, బ్రౌజర్ క్లోజ్ అట్లాంటివి. సో టెస్ట్ తర్వాత క్లోజ్ అవ్వాల్సిన అన్నిటిని ఆఫ్టర్ టెస్ట్ లో వేసేసుకుంటాం. సో ఒకసారి నేను దీన్ని రన్ చేస్తాను, దెన్ ఐల్ షో యూ. రన్ యాజ్ టెస్ట్ ఎంజి టెస్ట్. సో అలో యాక్సెస్. సో చూసినట్టయితే ఫస్ట్ బిఫోర్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయింది ఇది, దెన్ ఇన్ టెస్ట్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయింది ఇది, దెన్ ఆఫ్టర్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, సో దీన్ని మనము సెలీనియంకి ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి చూద్దాం. మన సెలీనియం లోపల ఏంటిది, మనము పాత్ సెట్ చేయాలి కదా. సో పాత్ని నేను బిఫోర్ టెస్ట్ లో పెట్టేసుకుంటా. ఓకేనా, ఏ పాత్ అంటున్నావు? exe పాత్ ఉంటుంది కదా, మన క్రోమ్ డ్రైవర్ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో వెబ్ డ్రైవర్ డాట్ క్రోమ్ డాట్ డ్రైవర్. where is our driver? Our driver is at some location, Chrome 88. సో ఇది నా డ్రైవర్ లొకేషన్. సో పెట్టేసుకుంటాం. నెక్స్ట్ దీనికి నేను పబ్లిక్ గా ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటా, వెబ్ డ్రైవర్ అని చెప్పి. ఎందుకు? ఐ వాంట్ ఇట్ టు బి విజిబుల్ అక్రాస్ ఆల్ ద మెథడ్స్. అక్కడ కింద వెబ్ డ్రైవర్ ఇక్కడ ఏం చేస్తా అంటే డ్రైవర్ ఇస్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్ తీసేసుకుంటా. ఓకే, ఆఫ్టర్ టెస్ట్ లో వచ్చేసి నాకు ఏం చేస్తా అంటే యూ కెన్ క్లోజ్ ద డ్రైవర్. బట్ ఇది ఇప్పుడే వద్దు, ఎందుకంటే మనకు ఏం జరుగుతుందో తెలీదు. ఇక్కడ ఏం చేద్దాం, ఒక పేజీకి నావిగేట్ చేద్దాం, సంథింగ్ లైక్ డాట్ గెట్ తోని మనం నావిగేట్ అవ్వచ్చు. సో లెట్ మీ యూస్ https www.facebook.com. సో ఇప్పుడు రన్ చేస్తే బిఫోర్ మెథడ్ లోపల పాత్ సెట్ అయింది, దెన్ క్రోమ్ డ్రైవర్ లోడ్ అయింది, క్రోమ్ డ్రైవర్ నుంచి ఫేస్బుక్ పేజ్ అనేది ఓపెన్ అయింది. ఓకేనా, దీన్ని క్లోజ్ చేయడానికి డైరెక్ట్ గా లోడ్ అయిన తర్వాత ఆఫ్టర్ మెథడ్ లో డ్రైవర్ ని క్లోజ్ చేసేద్దాం. ఇక్కడ ఏం చేస్తానంటే మ్యాక్సిమైజ్ చేస్తా, డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ విండో ఆఫ్ మ్యాక్సిమైజ్.
refresh it. So run as test ng. ఇప్పుడు పేజ్ ఓపెన్ అయింది, మ్యాక్సిమైజ్ అయింది, క్లోజ్ అయింది. ఎందుకు క్లోజ్ అయింది? ఆఫ్టర్ టెస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి క్లోజ్ అయిపోయింది. ఓకేనా? సో ఈ పర్పస్ లోపల గా రియల్ టైం లోపల అయితే ఇలానే యూజ్ చేస్తారు బ్రో. ఏదైనా @test ఉంటుంది. ఓకేనా? డిఫరెంట్ ఎగ్జిక్యూషన్ కి, రిపోర్ట్ జనరేషన్స్ కి, ప్రయారిటీస్ ఇవ్వడానికి అనేది మనకు బేసికల్ గా టెస్ట్ ఉన్నటువంటి ట్యాగ్స్ కానీ అనోటేషన్స్ కానీ యూజ్ అవుతాయి. ఓకే, సో తర్వాత చూద్దాం. సో since we have it Facebook page, కాబట్టి తెలుసుకుందాం. Let me take something like canva.com. canva.com తీసుకొని ఇక్కడ నుంచి కొన్ని ట్రై చేద్దాం. లైక్ ఒక వెబ్ ఎలిమెంట్ నుంచి ఎట్లా తెచ్చుకోవాలి, వెబ్ డేటా ఎట్లా తెచ్చుకోవాలి, ఎట్లా క్లిక్ చేయాలి అని చెప్పి. సరేనా? సో ఇప్పుడు నువ్వు అది గెట్ క్యూఆర్ఎల్ లో టెస్ట్లు ఇచ్చినావు, మనం బిఫోర్ టెస్ట్లు ఇవ్వలేమా? ఇవ్వచ్చు. నీ ఇప్పుడు నేను చూపిస్తా చూడ. లోడ్ అయింది కదా. సో నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే లెట్ మీ టైటిల్ లైక్ ఇగో ఇది తెచ్చుకుందాం. సంథింగ్ లైక్ డిజైన్ అని చెప్పి ఉంది కదా, ఈ డాటా అనేది తెచ్చుకుందాం. ఈ డాటాను స్పామ్ క్లాస్ ఒకటి ఉంది. సో లెట్ మీ ట్రై టు ఐడెంటిఫై స్పామ్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఉన్నాయి, చాలా ఉన్నాయి, 13, 14, 15 అట్లున్నాయి. ఒక పని చేద్దాం, అన్నిటి తెచ్చుకుందాం. సో ఏంటిది అది? ఇది నా సెలెక్టర్. ఓకే, సో నువ్వు ఏమన్నావు, మనము బిఫోర్ టెస్ట్ లో పెట్టి చేసుకోలేమా అన్నాం. సో అదే ఇదంతా నేను ఏం చేస్తున్నా, బిఫోర్ లో పెట్టేస్తున్నా. ఇదంతా బిఫోర్ లో పెట్టేస్తున్నారు. 1 సెకండ్. సో ఇదంతా బిఫోర్ లో పెట్టేసి ఇన్ టెస్ట్ లోపల ఏం చేస్తా అంటే నేను దీంట్లో మనకు 11 ఎలిమెంట్స్ వచ్చినాయి కదా. సో లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ కాబట్టి ఏం చేస్తా అంటే వెబ్ ఎలిమెంట్స్ తీసుకుంటా. సో సంథింగ్ లైక్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్, ఎందుకంటే మల్టిపుల్ వచ్చినాయి కాబట్టి. ఓకే, బై ఎక్స్పాత్. ఎక్స్పాత్ ఏంటిది, కింద ఇచ్చాం కదా, అదే ఎక్స్పాత్. బేసికల్లీ ఇప్పుడు మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉంటే we should use find elements. సింగిల్ ఎలిమెంట్స్ ఉంటే ఎగ్జాక్ట్లీ. సో లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్ సంథింగ్ లైక్ ఎలిమెంట్. ఓకే, సో వీటిని ఇంపోర్ట్ చేసేసుకుందాం. వెబ్ ఎలిమెంట్ వచ్చేసి ఇది, లిస్ట్ వచ్చేసి యూటిల్ క్లాస్ నుంచి వస్తుంది. సో ఇది క్లాసెస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నావు కదా, హౌ వుడ్ వి నో ఇది? అంటే ఈ మనకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు బ్రో, జస్ట్ మౌస్ ఓవర్ చేస్తే వచ్చేస్తుంది. ఒక నిమిషం బ్రో, ఒక నిమిషం. ఫోన్ వస్తుంది. సో ఇది ఫస్ట్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ అని ఇచ్చినావు.
then you changed all of a sudden your mind changes కొని list of web elements EL అని ఒకటి ఇచ్చినావు. సో అది why ఎందుకు Why? Yeah, fine. So సింపుల్. నేను ఏదో డెమో లోపల నీకు ఇది ఒక ఎలిమెంట్ తీసుకుందామని చెప్పాను. ఇప్పుడు తెచ్చుకుంటే నాకు తెచ్చుకోవచ్చు. సంథింగ్ లైక్ ఇప్పుడు దీంట్లోనే ఉన్నా, నాకు ఒకటి కావాలి. ఫస్ట్ ఇండెక్స్ అనుకో, 11 ఇప్పుడు 11 ఉన్నాయి కదా, 11లోకి వెళ్ళి ఓన్లీ ఇండెక్స్ తెచ్చుకున్నా. ఫస్ట్ ఎక్కడ ఉంది, సంథింగ్ లైక్ QA డిజైన్ అని చెప్పి ఉంది. ఓకే, సో ఐ కెన్ డూ దట్. If I want to, I can get that to second element as well. If I want to 3, I can get that third element as well. Since there were multiple elements, so what is, why don't I take all the elements and I'll try to explain the find elements concept. That is the entire intention. Okay. If you want only one web element, you can obviously get that. Let me try to show you this. Okay. Span we have login, right? So we have this button having the login. Okay, so to identify this one, activate class. So we got 3 elements, 1, 2 and somewhere in the down. Okay, so నేనేం చేస్తా అంటే ఒకటి తీసేసుకుంటా ఫస్ట్, విచ్ ఇస్ మై లాగిన్. ఓకే, దీనిలో నుంచి డేటాను, దాని తర్వాత ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ వీ కెన్ యూస్ దిస్ ఫైండ్ ఎలిమెంట్స్ విచ్ ఇస్ ఆన్ టాప్ ఆఫ్ ఫైండ్ ఎలిమెంట్ యాక్చువల్లీ. ఓకే, సో డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై XPath. దిస్ ఇస్ మై XPath. దెన్ ఇదేంటిది ఎలిమెంట్ కదా, సో వెబ్ ఎలిమెంట్ EL అని చెప్పి తీసేసుకున్నా. ఓకే, అండ్ సంథింగ్ లైక్ యా కంటిన్యూ. సో డ్రైవర్ డాట్ ఎలిమెంట్ ఎనీ టైం యూజ్ చేసినప్పుడు వి హ్యావ్ టు, ఓకే, నువ్వు ప్రింట్ చేస్తానికి ఈడ EL అసైన్ చేస్తున్నావు బేసికల్లీ. ఫైండ్ ఎలిమెంట్ will always return you the web element. Yeah, that's fine. Oh, okay. So వెబ్ ఎలిమెంట్ రిటర్న్ చేస్తున్నది కాబట్టి నేను ఒక వెబ్ ఎలిమెంట్ తీసుకొని దానికి అసైన్ చేసుకుంటున్నా. అదే బేసికల్లీ అసైన్ చేస్తున్నావు, ఒక ఎలిమెంట్ కి అసైన్ చేస్తున్నావు. yes, okay. So ఇక్కడ data, it's not mandatory that we have to assign element just to get what we are doing. నువ్వు అట్లానే కాదు, ఫైండ్ ఎలిమెంట్ ఎప్పుడు ఉన్నా ఖచ్చితంగా ఉంటుంది. అది సపోజ్ ఇట్లా ఉన్నది అనుకో, ఇది ఎగ్జిక్యూట్ అసైన్ చేయాలి, కానీ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, వాట్ ఈస్ ద యూజ్? క్లిక్ ఇక్కడ యూజింగ్ క్లిక్ హియర్ లైక్ దిస్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఇట్లా క్లిక్ చేయొచ్చు. అంటే నువ్వేం చేయొచ్చు, వెబ్ ఎలిమెంట్ EL తీసేసుకొని ఇక్కడ ఏం చేస్తావు, EL డాట్ క్లిక్ అప్ టు యూ, whichever is feasible for you, you can do it. Let me try to explain this. సో నువ్వు ఇందాక అడిగినట్టుగా ప్రీవియస్ దాంట్లోనే అన్ని పెట్టేసుకున్నా, అదే బిఫోర్ టెస్ట్ లోనే మాక్సిమం ఇది నావిగేట్ అవుతున్నా, మాక్సిమైజ్ అవుతున్నా. సో టెస్ట్ లోపల ఏం చేస్తున్నా అంటే డైరెక్ట్ గా లాగిన్ బటన్ క్లిక్ చేస్తున్నా, టెస్ట్ కి వచ్చినాక క్లోజ్ చేసేస్తున్నా. సో ఇది బిఫోర్ టెస్ట్, ఇది క్లిక్ అయింది ఎట్ ది రేట్ టెస్ట్. నెక్స్ట్ కొద్దిగా క్లోజ్ అవుతుంది. అది క్లోజ్ పెట్టినా పెట్టలేదా? యా, క్లోజ్ తీసేసిన. సో అవ్వలేదు, అంతే తేడా. బట్ క్లోజ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సో ఇక్కడ చూడొచ్చు ఆఫ్టర్ టెస్ట్ అని చెప్పి. ఓకే, సో ఫైండ్ ఎలిమెంట్ అనేది ఒక వెబ్ ఎలిమెంట్ DOM మీద ఉంటే యూజ్ చేసుకుంటుంది. లెట్స్ సే లైక్ ఐ హ్యావ్ గివెన్ సంథింగ్ లైక్ దిస్. అంటే నా ఏంటిది XPath ని చేంజ్ చేసిన.
కోడ్ లో చేంజ్ చేయడము, లేకుంటే వెబ్ డెవలపర్ వెబ్ పేజీ లోపల ఆ ఎక్స్పాత్ ఇది ఆ క్లాస్ నో సంథింగ్ చేంజ్ చేయడం వల్ల నీ ఎక్స్పాత్ అనేది ఫెయిల్ అయింది అనుకో, ఫైండ్ ఎలిమెంట్ అంటే ఎలిమెంట్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ రిటర్న్ చేస్తుంది. ఇట్ విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, బై డిఫాల్ట్ టైం అది వెయిట్ చేస్తుంది. అయినా కూడా ఎలిమెంట్ అనేది ఐడెంటిఫై కాకపోతే ఎక్సెప్షన్ రిటర్న్ చేస్తుంది. ఎలిమెంట్ నాట్ ఫౌండ్ విత్ ద గివెన్ సెలెక్టర్ అని చెప్పి ఒక ఎక్సెప్షన్ రిటర్న్ చేస్తుంది. get element, sorry, get text. సో ఇది ఫెయిల్ అవుతుంది ఇప్పుడు, ఎందుకంటే ఆ ఎలిమెంట్ లేదు మనకి. Yes. సో చూసినట్లయితే ఇట్ గాట్ ఫెయిల్డ్ బికాస్ నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. ఓకేనా? సో దిస్ ఇస్ నౌ ఇదే కాన్సెప్ట్ ని నేనేం చేస్తా అంటే ఫైండ్ ఎలిమెంట్స్ కి వెళ్తా అండ్ ఐ విల్ ట్రై టు సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఓకే, సో ఇది నా ఫైండ్ ఎలిమెంట్స్ లిస్ట్ ఉంది. లిస్ట్ అంటే ఏంటిది? ఐ నో ఇట్ ఈస్ మల్టిపుల్ వెబ్ ఎలిమెంట్స్, రైట్? సో నేను దానికోసం ఏం చేస్తా అంటే ఇలా ఒక లూప్ రాసుకుంటా. ఈ డాట్ గెట్ టెక్స్ట్. ఇప్పుడు ఆ 11 ఎలిమెంట్స్ ఇందాక చూసాం కదా, అవన్నీ ప్రింట్ అవుతాయి ఇక్కడ. ఈ లూప్ ఏం చేస్తుంది? ఈ లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్ లో ఉన్న దాంట్లోంచి ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్ ఎలిమెంట్ ని తెచ్చుకుంటుంది ఇక్కడ. అర్థమవుతుందా బ్రో? యా బ్రో, అర్థమైంది. యా, సో లెట్ మీ ట్రై టు ఎగ్జిక్యూట్ దిస్. సో చూసినట్లయితే ఇవన్నీ వచ్చినాయి. సో దీంట్లో నేను ఏం చేస్తా అంటే ఎక్స్పాత్ అనేది సపోజ్ మాడిఫై అయింది అనుకుందాం. సో దానికోసం నేను ఇట్లా ఇచ్చా 3. సో దీని మీద ఎక్స్పాత్ లేనప్పుడు ఫైండ్ ఎలిమెంట్స్ అనేది ఎలాంటి ఎక్సెప్షన్ కూడా ఇవ్వదు. వెరాస్ ఫైండ్ ఎలిమెంట్ అనేది నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ రిటర్న్ చేస్తుంది. సో దాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎలిమెంట్ లేదు, సో ఏమవుతుంది? ఈ కేసు అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, అంతే తేడా. మళ్ళీ ఒకసారి ఫర్ లూప్ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. షూర్. సో ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ దిస్ వెబ్ ఎలిమెంట్. లేదు, బట్ ఫెయిల్ అవ్వలేదు. ఓకే, ఇది మన కేసు. ఓకే, సో దీంట్లో ఏముంది? లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్ ఉంది. లిస్ట్ అంటే ఏంటిది? మల్టిపుల్ వెబ్ ఎలిమెంట్స్. సో మల్టిపుల్ వెబ్ ఎలిమెంట్స్ లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కి నేను ఐటరేట్ అవ్వాలి అంటే వన్ వే ఆఫ్ డూయింగ్ ఇస్ దిస్ ఫర్ లూప్. ఎందుకు? వెబ్ ఎలిమెంట్ తీసుకొని ఈఎల్ లో పెట్టుకున్నా. ఈఎల్ లోపల ఏమున్నాయి? వెబ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అంటే చాలా వెబ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను తీసుకున్నా ఇక్కడ యూజింగ్ ఫర్ లూప్. ఈ అనేది ఏంటిది? వెబ్ ఎలిమెంట్. ఇట్ కుడ్ బి సంథింగ్ లైక్ ఎలిమెంట్, సంథింగ్ లైక్ ఎలిమెంట్. ఎలిమెంట్ ఈఎల్ అనేది ఏంటిది? ఆ ఎలిమెంట్స్ యొక్క లిస్ట్, ఐ మీన్ మల్టిపుల్ వెబ్ ఎలిమెంట్స్. ఓకే, అట్లా. లేదు నేను ఇట్లా కంఫర్టబుల్ గా లేను, ఐ డోంట్ వాంట్ సంథింగ్ లైక్ దిస్ అనుకుంటే ఏం చేయొచ్చు? ట్రెడిషనల్ మెథడ్ లో రాసుకోవచ్చు. 0 తీసుకొని సైజు వరకు తీసుకున్న తర్వాత సింపుల్ గా
el డాట్ గెట్ అని చెప్పి యూజ్ చేసుకొని ఐ. సో దీంట్లో మళ్ళీ ఈ గెట్ అని ఏంటిది, గెట్ ఆఫ్ జీరో అంటే ఇండెక్స్ జీరో లోపల ఉన్నటువంటి వెబ్ ఎలిమెంట్ ని రిటర్న్ చేస్తుంది. గెట్ ఆఫ్ 1 అంటే ఫస్ట్ ఇండెక్స్ లో ఉన్న వెబ్ ఎలిమెంట్, 2 అంటే సెకండ్ ఇండెక్స్, అట్లా. ఇక్కడ నేను ఏం చేస్తా అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ గెట్ ఆ ఇండెక్స్ లోపల ఉన్నటువంటి గెట్ టెక్స్ట్ తీసుకుంటా. ఓకే, సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏం లేదు తెలుసా, ఏం లేదు డిఫరెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆపరేషన్. ఇంకా ఫస్ట్ వన్ ఎక్కువ కాంప్లికేటెడ్ ఉంది సెకండ్ దానికంటే. ఎస్, సెకండ్ ఇది కొద్దిగా అడ్వాన్స్డ్ అన్నట్టు. ఓకే, చూసినట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి, మళ్ళీ ఇక్కడ నుంచి కింది దాకా ఒకటి. సో అట్లా ఒకటేది 2 టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, సో ఎలిమెంట్స్ ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ గెట్ సమ్ వాల్యూ, ఒక వెబ్ ఎలిమెంట్ ఉంది ఇక్కడ. మనకు వెబ్ ఎలిమెంట్ లోపల ఏమైంది, ఒక వాల్యూ తెచ్చుకుందాం గెట్ అట్రిబ్యూట్ అని యూజ్ చేసి సంథింగ్ అట్లా. ఇచ్చాం కదా. సో యా, సో ఇక్కడ ఉన్నాం, ఈ బటన్ ఉన్నది కదా, ఈ బటన్ లోపల ఐ వాంట్ దిస్ ఐడి వాల్యూ నాకు కావాలి, ఎట్లా తెచ్చుకోవాలి అని చెప్పి చూద్దాం. ఐడి కానీ ఏదో ఒక ట్యాబ్, లెట్స్ సే లైక్ యొక్క క్లాస్ కావాలి నాకు. ఓకే, ఈ క్లాస్ లో ఉన్నటువంటి వాల్యూ కావాలి. హౌ కెన్ ఐ గెట్ దట్? నేను దీనికి ఎక్స్పర్ట్ రాసుకుంటా ఫస్ట్, యూనిక్ గా ఐడెంటిఫై చేయడానికి. This is my X path. yes, So I don't need this as of now. Right, path web element, something like el. Then I have something like el dot get attribute. So attribute is nothing but ఈ ట్యాబ్ లో ఉన్నటువంటి అన్ని కూడా అట్రిబ్యూటే. ఇగో రోల్ అనేది 1 అట్రిబ్యూట్, రోల్ అట్రిబ్యూట్ వాల్యూ ఏంటిది, ట్యాబ్ అట్రిబ్యూట్ -1 దా అట్రిబ్యూట్ వాల్యూ. క్లాస్ అనేది అట్రిబ్యూట్ అయితే ఈ వాల్యూ కరెస్పాండింగ్, ఏరియా సెలెక్ట్ అట్రిబ్యూట్ అయితే ఫాల్స్ అనేది కరెస్పాండింగ్ వాల్యూ. ఓకే, సో నేను దీంట్లో ఏమిస్తా అంటే లెట్ మీ గివ్ సంథింగ్ లైక్ క్లాస్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు రిటర్న్ విత్ స్ట్రింగ్ వాల్యూ. బేసికలీ దాని వాల్యూ మనకి రిటర్న్ చేస్తుంది. ఎస్, అంతే. స్ట్రింగ్ వాల్యూని నేను సిస్ అవుట్ లో వెళ్తున్నా.
చూసినట్లయితే ఇగో ఇది అదే ఓకే ఆ క్లాస్ వాల్యూ, ఇందాక చూసిన దాని క్లాస్ వాల్యూ ఏంటిది, క్లాస్ వాల్యూ ZCTU FUA ఆ వాల్యూ. సో అట్లా అట్రిబ్యూట్ వాల్యూస్ తెచ్చుకోవచ్చు. ఇంకా లిస్ట్ ఆఫ్ అన్ని వెరిఫై చేయాలంటే ఒక్క నిమిషం, లెట్ మీ క్లోజ్ మై బ్రౌజర్ ఇన్స్టాన్సెస్. సో అట్రిబ్యూట్ దీని తర్వాత డిఫరెంట్ అంటే ఈఎల్ డాట్ అని క్లిక్ చేసినాం అనుకో అన్నీ వస్తాయి. క్లిక్, ఫైండ్ ఎలిమెంట్, గెట్ అట్రిబ్యూట్, గెట్ క్లాస్, గెట్ సిఎస్ఎస్ వాల్యూ, గెట్, ఇవన్నీ డిఫరెంట్ గా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఇది ఒకటి పెట్టాం కదా. సో అట్లనే మనం ఏం చేద్దామంటే సంథింగ్ లైక్ ఈఎల్ డాట్ గెట్ గెట్ లొకేషన్ అని చెప్పిద్దాం. గెట్ లొకేషన్ డాట్ గెట్ ఎక్స్ అంటే ఎక్స్ ఇండెక్స్ వస్తుంది మనకు, ప్లస్ వై ఇండెక్స్ కోసం అని చెప్పి ఇలాంటిది తీసుకుందాం. ఈఎల్ డాట్ గెట్ లొకేషన్. ఆబ్వియస్లీ ఇవి ఎక్కువ యూజ్ అవ్వవు మనకు రియల్ టైం లోపల, జస్ట్ కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ గెట్ ఎక్స్ ఈ లొకేషన్స్ మనం ఎక్కడ యూజ్ చేయం. జస్ట్ ఇచ్చారు కాబట్టి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంతే. సో అట్లా వెబ్ ఎలిమెంట్ మీద అన్ని ఏ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ ఉన్నాయా అని చెప్పి తెలుసుకోవాలి అంటే ఆ ఎలిమెంట్ డాట్ కొట్టినాం అనుకో అన్ని వచ్చేస్తాయి. రాలేదు అనుకో ఎక్లిప్స్ ఆల్ట్ ఎంటర్ అని చెప్పి టైప్ చేస్తే దాని సజెషన్స్ లో ఇచ్చేస్తుంది. సో చూస్తే ఇగో ఇది ఎక్స్ ఇండెక్స్, ఇది వై ఇండెక్స్, ఐ మీన్ లొకేషన్ ఆన్ ద స్క్రీన్. ఇంకా దాన్ని క్లిక్ చేయాలంటే ఈఎల్ డాట్ క్లిక్ రాసుకోవచ్చు. డైరెక్ట్గా క్లిక్ చేసేస్తుంది. గెట్ టెక్స్ట్ ఎక్కువ యూజ్ చేస్తాం బ్రో బేసికల్ గా. వాల్యూ కూడా గెట్ అట్రిబ్యూట్ వాల్యూ ఇందాక చూసాం కదా ఎద్దువేటి క్లాస్ కి గెట్ అట్రిబ్యూట్ లోపల. సో కూడా ఎక్కువ యూజ్ చేస్తాం. యూజువల్ గా అయితే గెట్ టెక్స్ట్ బాగా యూజ్ అవుతుంది. ఓకే క్లిక్ చేస్తుంది. ఓకే అండ్ ఎలిమెంట్స్ ఇది. ఇంకా సపోజ్ ఒక స్క్రీన్ షాట్ తీసుకోవాలి అనుకుందాం అనుకో, అది చూద్దాం స్క్రీన్ షాట్ ఇది. సో డ్రైవర్ డాట్ గెట్ ఒక పని చేద్దాం, జస్ట్ ఒకసారి సింటాక్స్ చూద్దాం గూగుల్లో, చాలా లేదు. ఓకే టేక్స్ స్క్రీన్ షాట్. ఓకే సో టేక్స్ స్క్రీన్ షాట్ అని చెప్పి ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది. స్క్రీన్ షాట్ వెబ్ డ్రైవర్ తోని
అది ఇంపోర్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత యాక్చువల్గా ఇది ఇటు వచ్చేస్తుంది. అంటే టైప్ క్యాస్ట్ చేస్తున్నా ఇక్కడ. వెబ్ డ్రైవర్ అంటే డ్రైవర్. దెన్ sh డాట్ get screenshot as okay, output file dot output type output file type as a file తీసుకోవచ్చు. output type file. ఓకే, ఇది వెబ్ ఎలిమెంట్ స్క్రీన్ షాట్ ని తీసుకోవాలనుకుంటున్నాను. ఒక స్క్రీన్ షాట్ తీసుకోవాలి అంటే ఆ వెబ్ పేజీని ఒక స్క్రీన్ షాట్ గా తీసుకోవాలి అంటే ఇది. ఓకే, దీన్ని ఇప్పుడు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుంటే ఏమవుతుంది అంటే, లెట్ మీ ట్రై టు ఎగ్జిక్యూట్ దిస్. ఆ కోడ్ అనేది, ఆ స్క్రీన్ షాట్ అనేది మెమొరీ లోపలే ఉండిపోతుంది. ఏ మెమొరీలో ఉంటుంది. సో అలా ఉండొద్దు అంటే మనం ఏం చేయాలి అంటే ఒక లొకేషన్ లోకి దాన్ని మూవ్ చేయాలి. మూవ్ చేసినప్పుడు మనము అది ఏంటిది ఈజీగా చూడొచ్చినట్టు. ఆ మెమొరీలో ఉన్నప్పుడు ఏమైతే కోడ్ అనేది క్లోజ్ అయిపోతుంది, జావా కోడ్ అనేది క్లోజ్ అవుతుంది, ఆ స్క్రీన్ షాట్ అనేది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. ఓకే, సో ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే మనము ఫైల్ యూటిల్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది. కాపీ ఫైల్ అనుకుంటా, కాపీ ఫైల్. ఓకే, సో ఇదేంటిది ఫైల్ src అనుకుంటే, ఈ src ఫైల్ని ఏం చేస్తుందంటే ఒక డెస్టినేషన్ ఫైల్లోకి మూవ్ చేస్తుంది. డెస్టినేషన్ ఫైల్ అంటే లెట్ మీ కీప్ సంథింగ్ లైక్ దిస్. png అని చెప్పి తీసేసుకుంటున్నా. copy to file, copy file కదా. ఫైల్ కాపీ ఫైల్ కదా. ఓకే 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 ఇక్కడ ఇంకొక ఫైల్ ఉండాలి ఇక్కడ. ఇది నేనేం చేసిన అంటే ఇట్లా తీసుకున్నా. సో ఫైల్ సంథింగ్ లైక్ డెస్టినేషన్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఫైల్ ఆఫ్ సంథింగ్ లైక్ డెస్ట్ డాట్ ఎన్జీ అని చెప్పి ఇచ్చేసిన. సో ఇక్కడ డెస్టినేషన్ ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఏం చేస్తుంది అంటే throws IO exception because when there is no file available, so it will try to throw the IO exception. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ వెబ్ ఈ స్క్రీన్ షాట్ తీసుకుంటున్నా, ఆ స్క్రీన్ షాట్ ని దీంట్లోకి మూవ్ చేస్తున్నా, డెస్టినేషన్ అనే దానికి మూవ్ చేస్తున్నా డైరెక్ట్ గా, అంతే. Yeah, so let me try to show that. Now you could see
డెస్టినేషన్ అని చెప్పి ఒక పిఎన్జి ఫైల్ క్రియేట్ అయింది. పిఎన్జి ఫైల్ లోపల ఇది ఓకే, ఇది వెబ్ పేజ్ స్క్రీన్ షాట్ అంతేనా కదా? yes సో హౌ కెన్ ఐ టేక్ వెబ్ ఎలిమెంట్ స్క్రీన్ షాట్? సో ఇక్కడ ఇచ్చాం కదా, ఇక్కడ el.డాట్ టేక్ స్క్రీన్ షాట్ రిపోర్ట్ ఉంటుంది. సో అలా ఫైల్ అవుట్పుట్ సేమ్ అవుట్పుట్ ఫైల్ టైప్ ఫైల్ యాక్చువల్గా సెలీనియం 4 యొక్క ఫ్యూచర్ బ్రో, ఇది సెలీనియం 3 లో ఉండదు నీకు మళ్ళీ. ఎగ్జిక్యూట్ చేస్తా. సెమీకోలన్ మిస్ అయింది. ఇది ఓల్డ్ గా రన్ అవుతున్నట్టుంది, సెమీకోలన్ మిస్ అయింది, ఇష్యూ అవ్వచ్చు. ఇప్పుడు బిఫోర్ టెస్ట్ లో ఏం ఎర్రర్స్ లేవు, ఆ టెస్ట్ లో ఎర్రర్స్ ఉంటే స్టిల్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా? అవుతుంది, అట్లేం లేదు, ఇది కూడా మొత్తం ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు ఇది వెబ్ ఎలిమెంట్ స్క్రీన్ షాట్ బ్రో, ఇప్పుడు వచ్చేది ఇది వెబ్ ఎలిమెంట్ స్క్రీన్ షాట్. ఇది ఇంతకుముందు చూపించింది వెబ్ పేజ్ స్క్రీన్ షాట్, అది డిఫరెన్స్. ఇంకొకటి ఏమన్నావు బిఫోర్ టెస్ట్ లా? ఇప్పుడు బిఫోర్ మామూలు టెస్ట్ లో ఎర్రర్స్ ఉంటే, టెస్ట్ దాంట్లో ఎర్రర్స్ ఉంటే మొత్తం ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా లేకపోతే ఎర్రర్ ఉన్నట్టు చూపించేస్తుందా? యాక్చువల్ గా కంపైలేషన్ ఎర్రర్స్ ఉన్నాయనుకో చూపించేస్తుంది డైరెక్ట్ గా. ఇది ఉంటే ఓకే, యా ఓకే అర్థమైంది. అది ఎందులో అయినా, దీంట్లోని కాదు, ఇగో చూసినట్లయితే దేంట్లో అయినా సరే చూపించేస్తుంది, అది పెద్ద ప్రాబ్లం కాదు. దీంట్లో దాంట్లో కాదు, కంపైలేషన్ ఎర్రర్ ఇది ఖచ్చితంగా చూపిస్తుంది తర్వాత. సో ఇవి చెప్పిన అయితే ఒకసారి ప్రాక్టీస్ చేయండి. యా పక్కా, ఎందుకంటే నేను నెక్స్ట్ వీక్ ఏముంటుందో తెలియదు.